ఏంటి మేడం, ఎన్ని వీడియోల్లో చూసినా పరిష్కారం ఉంది అంటారు, కానీ ఆ పరిష్కారం ఏంటో చెప్పరేంటి మేడం? అది తప్ప అన్నీ చెప్తారు, ఎవరు వింటారు మేడం మీరు చెప్పే సోదంతా అని ప్రశ్నిస్తున్నారు మన ప్రియతమ సబ్స్క్రైబర్ థర్డ్ ఐ. ఈయనే చాలా నయం ప్రశ్నిస్తున్నాడు. మనకు కావాల్సింది ఏంటి? ఒక సమాధానం పొందాలంటే ఖచ్చితంగా ప్రశ్నించాలి. మీరందరూ కూడా నా వీడియోస్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ప్రశ్నించండి, అప్పుడే మీరు సమాధానాల్ని పొందగలుగుతారు. అయితే నేను ఆయనకు కమెంట్లోనే సమాధానం చెప్పేశాను. ఈ విషయం అందరూ తెలుసుకోవాలి కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. మన ముందు కోట్లాది సమస్యలున్నాయి, వాటన్నింటికి ఒక్క మాటలో పరిష్కార మార్గం చెప్పగలమా? కుదరదు. కాబట్టే నేను అనేక వీడియోల్లో మనకున్న పరిస్థితులేంటి, వాటికి కారణం ఏంటి, వాటి వెనుక దాగి ఉన్న మర్మం ఏంటి, మనం వాటిని ఎలా చూస్తున్నాము, అసలు నిజమేంటి, ఈ వివరాలన్నీ తెలుసుకొని వాటిని సరైన రీతిలో విశ్లేషించిన తర్వాత మాత్రమే మనం పరిష్కారం గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది. ఉదాహరణకు, మీరు మీ ఊరి నుంచి ఏదో మారుమూల గ్రామానికి వెళ్ళాలి అని అనుకోండి. 4-5 బస్సులు మారాల్సి ఉంటుంది. మీరున్న పాయింట్ నుంచి ఆ గ్రామానికి ఎలా వెళ్ళాలో మీరు రూట్ మ్యాప్ తయారు చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా ఆ మారుమూల గ్రామానికి ఏ బస్సు వెళ్తుందో ఆ బస్సు నంబర్ మాత్రం మీకు చెప్పేసి వెళ్ళండి అంటే మీరు వెళ్ళగలరా? లేదు కదా. మరి డైరెక్ట్గా పరిష్కారం చెప్పండి నేనంటే మీరు చేసుకోగలరా చెప్పిన పరిష్కారాన్ని? లేదు కదా. ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్యలకు, ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవాళికి ఉన్న సమస్యలకు పరిష్కారం సులభవ్వాలి అంటే ముందు ప్రజలంతా ఒక్కటవ్వాలి. అలా ఒక్కటి ఇవ్వాలంటే వాళ్ళ చుట్టూ ఏం జరుగుతూ ఉందో విషయాలను నేను వివరిస్తేనే వాళ్ళకు అర్థమవుతుంది. ఏదీ లేకుండా నేను పరిష్కారం ఇది చేసుకోండి అంటే ఎవరూ చేయలేరు కదా. అందుకే నేను ఇన్ని విషయాల్ని, ఒక్కొక్క విషయాన్ని, మన చుట్టూ ఏం జరుగుతున్నాయో, మన జీవితం ఏ ఏ అంశాలతో ముడిపడి ఉందో, మన సమస్యల వెనుక ఏ ఏ అంశాలు దాగున్నాయో వాటన్నింటినీ విశ్లేషించిన తర్వాత మాత్రమే మనం పరిష్కారం ఇది అని చెప్పి ఫైనల్గా అందరూ కలిసికట్టుగా విషయాన్ని అర్థం చేసుకొని పోరాడితేనే పరిష్కారం సాధ్యమవుతుంది. అందుకే చెప్తున్నాను, నేను పెట్టే ప్రతి వీడియోని శ్రద్ధగా గమనించండి. అందులో మీకు ఎక్కడ సందేహం వచ్చినా మీరు క్లారిఫై చేసుకోండి, నన్ను క్వశ్చన్ అడగండి, కమెంట్లు పెట్టండి. తెలుగు వీరలేవరా దీక్ష పూని సాగరా, జంకు బొంకు లేక ముందు సాగి పొమ్మురా. ఎగ్జాక్ట్గా పాట ఇదేనా కాదా అని నాకు తెలీదు, కాకపోతే సందర్భం వచ్చింది కదా అని చెప్పి గుర్తు చేసుకొని మరి మీకోసం పాడాను. మీరందరూ కూడా మేల్కొని ఒక అడుగు వెయ్యకపోతే మనం ఎంతకాలానికి ఏమీ సాధించలేము. సరేనా? ఫాలో మీ.